నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. ఓ మహిళ కుటుంబ సమస్యలతో అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెళ్తున్న క్రమంలో ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో గత 4 రోజుల క్రితం అత్యాచారానికి గురైంది అని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఈ కేసులో అల్వాల్ పోలీసులు, ఎస్ఓటీ, సిసిఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులను పట్టుకున్నట్లు కోటిరెడ్డి తెలిపారు. అత్యాచారం కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశామని అన్నారు. 2 నిందితుల్లో ప్రధాన నిందితుడు సాయి కిరణ్ గా, అతనికి సహకరించిన వ్యక్తిగా మహమ్మద్ సలీంలను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ నెల 12న యాప్రాల్ ప్రాంతానికి చెందిన మహిళ అల్వాల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆటోలో వెళ్తున్న సమయంలో లోతుకుంటలోని దుర్గాబార్ వద్ద ఆటో ఆపిన సమయంలో 2 నిందితులు సదరు మహిళను, ఆటో డ్రైవర్ను బెదిరించి ఆటోలో సుచిత్ర, సికింద్రాబాద్ ప్రాంతాల్లో తిప్పుతూ చివరకు తిరిగి అల్వాల్ తీసుకుని వచ్చి రాజీవ్ రహదారి పక్కనే ఉన్న శ్మశాన వాటిక దగ్గర మహిళను బలాత్కారం చేశాడని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. కంప్లైంట్ చేసి పోవటము, ఆమె రిటర్న్లో నైట్ 10-10:30 టైంలో పోలీస్ స్టేషన్కి వస్తుంది. కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ పోతున్నటువంటి టైంలో ఒక ఆటోని ఎంగేజ్ చేసుకొని ఆమె ఒక హోటల్ దగ్గర ఆకలి అవుతున్న ఉద్దేశంతో హోటల్ దగ్గర ఆగినప్పుడు దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ లోతుకుంట దగ్గర ఉన్నటువంటి దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఆగినప్పుడు అక్కడ మాట వేసి ఆటో డ్రైవర్స్ రెగ్యులర్గా అక్కడ మద్యం సేవించడానికి వెళ్తుంటారు. అదే టైంలో ఈ మహిళను చూసి వాళ్ళు ఆమెను ఏ విధంగా అయినా సరే లోపరుచుకోవాలనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళు పథకం ప్రకారం వీళ్ళు